ప్రేమధార. రాకడ ధ్వని. బైబిలు సమయం. బైబిల్ సమయం, గంభీర సమయం, వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం, గంభీర సమయం, దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. సమాధాన సమయం. విశ్వవాణి రేడియో స్వార్థ పరిచర్యలో దరిదాపు 20 సంవత్సరాలు మీడియం వేవ్లో వచనం వెంబడి వచనం బైబిలు అధ్యయన కార్యక్రమం ప్రేమధార, అదేవిధంగా షార్ట్ వేవ్లో యేసు అనుచరులు రేడియో పరిచర్యలో రాకడ ధ్వని వర్తమానికులుగా తెలుగు ప్రజల ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప మేలుకొలుపు కలిగించిన దైవ సేవకులు సహోదరులు జోషి అన్నగారు. దేవుని ఏర్పాటు ప్రకారం టీవీ పరిచర్యలో కూడా బైబిలు సమయం, సమాధాన సమయం కార్యక్రమాల ద్వారా గత 12 సంవత్సరాలుగా ఆయన పరిచర్యలో వాడబడుతూ టీవీలో సహితం ఈ తెలుగు ప్రపంచంలోనే ఎవరూ ఎక్కడా బోధించని విధంగా మొట్టమొదటిసారిగా వచనం వెంబడి వచనం బైబిల్ అధ్యయనం చేస్తూ ఇప్పటి వరకు 16 పుస్తకాలు పూర్తి చేయటానికి దేవుడు తన కృపను చూపారు. ఏదైతే బోధించారో దాని ప్రకారం జీవిస్తూ వచ్చిన సహోదరులు జోషి అన్నగారి సేవా జీవితంలో ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి. వారి సేవా ఫలితంగా వారి పెద్ద కుమారుడు సహోదరుడు జాన్ స్పర్జన్ గారు సేవలో ఉన్నారు. వారు మీకు సుపరిచితులే. తదుపరి వారి చిన్న కుమారుడు సహోదరుడు భక్త సింగ్ గారు తన యవ్వన జీవితాన్ని ప్రభు సేవకు సమర్పించుకుని పరిశుద్ధాత్మ ప్రేరణతో సమాధాన సమయం అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ఒక నూతన విధానంలో ప్రధానంగా యవ్వనస్తులను ఉద్దేశిస్తూ బోధించడానికి మీ ముందుకు వస్తున్నారు. ఈ యవ్వన టీవీ వర్తమానికులు సహోదరులు భక్త సింగ్ గారి పరిచర్య విషయమై ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా ప్రతి వర్తమానాన్ని వినండి, వీక్షించండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకు మీరు వెళ్ళారు అని నేను నమ్ముచున్నాను. ఎలా వెళ్ళారు? ఎలాంటి హృదయంతో మీరు వెళ్ళారు? అన్న మేము వెళ్ళాము, దేవుని వాక్యాన్ని విన్నాము, దేవుని యందు భయభక్తులతో విన్నాము, దేవుని యందు బిగ్గరగా ఆమేన్ అని కూడా చెప్పాము. ప్రార్థన చేసినప్పుడు మా తల కూడా వంచాము అని చాలామంది అంటారు. మీరు ఇవన్నీ చేశారు, కానీ మీ హృదయం ఎక్కడుంది? మీ హృదయాన్ని దేవుడికి ఇచ్చారా? లేకపోతే ఒక ఆచారంలాగా సంఘానికి వెళ్ళారా? మనం అలా వెళ్ళకూడదు. మీరు సంఘాలకి వెళ్తున్నారు అని అనగానే మీ హృదయాన్ని దేవుడికి అప్పగించాలి.
దేవుని యందు నమ్మకము, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపుల్ని అవమానించడానికా? లేదు కదా, పాపుల్ని రక్షించడానికి. దేవుడు మన పాపాలని క్షమించాడు. మీరు ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు పాపాన్ని ద్వేషించాడు కానీ పాపుల్ని కాదు. దేవుడు పాపులైన మనల్ని ప్రేమించి సొంత కుమారుడైన యేసు ప్రభువారిని మన కోసం త్యాగం చేశారు. అలాంటి ప్రభు పట్ల మనం ఎలా ఉండాలి? ఒక ఆచారంలాగా సంఘానికి వెళ్ళాలా? లేదు కదా. దేవునికి హృదయాన్ని మనం అప్పజెప్పి ఆయన యందు విశ్వాసము నమ్మకముతోని మనము జీవించాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. పునరుద్ధాన దినాన్న ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు మీరు మా తోడుండి మమ్మల్ని మీరు నడిపించమని మేము వేడుకున్నాం. ప్రభువా, మా జీవితము అనే పరుగు పందెంలో ప్రభువా మేము నమ్మకంగా విశ్వాసంగా జీవించే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకున్నాం. మా ప్రతి కష్టంలో ప్రతి నష్టంలో నా దేవుడు నా బలమై ఉన్నాడు అనే జ్ఞానాన్ని మాకు మీరు ప్రసాదించమని మేము వేడుకున్నాం. ప్రభువా, మా విశ్వాసంలో బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిపాటిలో నమ్మకంగా ఉన్నావు అనే విధంగా మా జీవితాన్ని మీరు తీర్చిదిద్దమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, వాక్యాన్ని వినేటప్పుడు మీరు నాతోని మాట్లాడి ప్రభువా, నా మాటల్లాగా కాకుండా ప్రభువా మీరు నాతో మాట్లాడే విధంగా నన్ను కూడా మీరు నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ అన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. మనం నిన్న డెరిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఒక వీడియోని చూపెట్టాను. ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూద్దామా? ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యం ఇది 1992 బార్సిలోనా సమ్మర్ ఒలింపిక్స్. ఇతని పేరు డెరిక్ రెడ్మాండ్. ఇతను 400 మీటర్ పరుగు పందెంలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నాడు. పరుగు పందెం ప్రారంభమైంది. ఆయన పరిగెత్తుతుండగా మీరు ఆ దృశ్యాన్ని చూస్తే కాళ్ళు కండరాలు పట్టేసి ఆగిపోతాడు. ఇంగ్లీష్లో దాన్ని హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అని అంటారు. అలాగాని వస్తే మనిషి పరిగెత్తలేడు, సరిగ్గా నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. అతను అలా బాధతో విలపిస్తున్నప్పుడు అక్కడ ఉన్న స్పోర్ట్స్ అఫీషియల్స్ అనగా స్పోర్ట్స్ అధికారులు అతని దగ్గరకు వచ్చి, నువ్వు ఇంకా పరిగెత్తే అవసరం లేదు, నువ్వు పక్కకు రా, స్ట్రెచ్చర్ తీసుకొచ్చి నీకు వైద్యం చేస్తాము అని అన్నప్పుడు అతను మళ్ళీ తిరిగి లెగిసి, లేదు ఈ పరుగు పందాన్ని నేను పూర్తి చేస్తాను అని నిర్ణయించుకొని ఆ పరుగు పందెం కాస్త కుంటి నడకగా మారుతుంది. అలా ముందుకు సాగుతుంటే అన్యూహంగా జనాల మధ్యలోంచి గంభీరమైన వ్యక్తి అందరినీ తోసివేసి పరిగెత్తుకుంటా డెరిక్ దగ్గరికి వస్తాడు. సాధారణంగా ఆ స్పోర్ట్స్ ట్రాక్ మీదకి ఎవ్వరికీ అనుమతి ఉండదు, కేవలం ఆ స్పోర్ట్స్ అధికారులకి, అక్కడున్న వైద్య చికిత్స చేసే వారికి తప్ప. కానీ ఒక మనిషి అందరినీ తోసివేసి పరిగెత్తుకుంటా ఆ డెరిక్ దగ్గరికి వచ్చారు. ఆ మనిషి ఎవరో కాదు, డెరిక్ తండ్రి. నా కుమారుడికి గాయమయ్యింది, నా కుమారుడు బాధతో విలపిస్తున్నాడు, నా కుమారుడికి సహాయము కావాలి అని అక్కడున్న అధికారులను కానీ అక్కడికున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా లెక్క చేయకుండా అందరినీ తోసివేసి అతని కుమారుడి దగ్గరికి అతను వచ్చాడు. కుమారుడి దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు ఒక్కడివే పరిగెత్తే అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ బాధలో నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఆ డెరిక్ తండ్రి డెరిక్ చేతుని తన భుజం మీద వేసుకొని ఇద్దరు కలిసి ఆ పరుగు పందాన్ని ప్రారంభించాక ఆ పూర్తి చేసే సమయానికి ఆ తండ్రి పక్కకు జరిగి డెరిక్తోని ఆ పరుగు పందాన్ని పూర్తి చేయించాడు. ఏ విధంగా అయితే మన జీవితాల్లో మనం బాధలు పడుతున్నప్పుడు, మన కష్టాలలో ఉన్నప్పుడు ఏ విధంగా మన తండ్రి అయిన దేవుడు మన కోసం మన పాపాన్ని కూడా లెక్క చేయకుండా మనకి సహాయం చేస్తారో ఆ విధంగా డెరిక్ తండ్రి అక్కడున్న ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, స్పోర్ట్స్ అధికారులని కానీ ఏవి కూడా లెక్క చేయకుండా తన కుమారుడికి సహాయం చేస్తానికి వచ్చాడు. మీరు ఇక్కడ దృశ్యాలను చూస్తుంటే డెరిక్ ఎంత బాధతోని విలపిస్తూ, ఎంత బాధతోని కుమిలిపోయి వేడుస్తున్నాడు అతని తండ్రిని పట్టుకొని. ఆ తండ్రి, నాన్న నేను నీతోనున్నాను, నువ్వు బాధపడకు అని అతన్ని ఓదారుస్తున్నాడు.
ఈ దృశ్యం మీరు చూస్తే డెరిక్ పరుగు పందెం గెలవలేదు, కానీ అక్కడ ఉన్న 65,000 జనాల హృదయాన్ని అతను గెలుచుకున్నాడు. ఈరోజు ఈ వీడియోని మేము చూపెడుతున్నాము అంటే ఆ పరుగు పందెం గెలిచిన వారి గురించి కాదు, ఆ పరుగు పందెంలో అతను ఓడిపోయినా గెలిచిన వారిలాగా జీవించాడు కాబట్టి అతని గురించి ఈరోజు మేము మీకు చూపెడుతున్నాం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో డెరిక్ ఏం చేశాడు? అతను 250 మీటర్లు పరిగెత్తాక అతనికి గాయమయ్యింది. ఆ గాయం వచ్చినప్పుడు అతని పరుగు పందెం కాస్త కుంటినడక అయిపోయింది. అవును కదా. అతను పరిగెత్తలేకపోయాక అతను ఆలోచించింది ఏంటిది, నేను ఇంత దూరం వచ్చాను, నేను ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు అతని ఆత్మవిశ్వాసం, అతని దేవుని యందు నమ్మకము తిరిగి అతన్ని లేపి అతని ఉరికే పరిస్థితి నుంచి కుంటినడకకి తీసుకొచ్చింది. అతను కుంటుకుంటూ అతని గమ్యాన్ని చేరడానికి అతను ప్రారంభించాడు. ఆ ప్రారంభం చేయగానే ఒక అన్యూహమైన పరిస్థితి వచ్చింది. ఆ ట్రాక్ మీద ఎవరికి అనుమతి ఉండదు. ఒలింపిక్ గేమ్స్ అని అంటే చాలా అత్యున్నతమైన స్పోర్ట్స్ కాంపిటీషన్. ఆ గేమ్స్లో అక్కడ ఉన్న అఫీషియల్స్కి తప్ప ఎవరికి అనుమతి ఉండదు. కానీ అక్కడ ఏం జరిగింది, అతని తండ్రి ఏవి లెక్క చేయకుండా నా కుమారుడు బాధలో ఉన్నాడు అనేది ఒకటే మాటతోని అందరినీ తోసివేసి ఎవరిని లెక్క చేయకుండా అతని కుమారుడి దగ్గరికి వచ్చాడు. కుమారుడి దగ్గరకు వచ్చి, నాన్న నువ్వు ఒక్కడవే బాధపడకు, నేను నీకు తోడై ఉన్నాను అనే మాట అని ఆ కుమారుడి చెయ్యిని అతని భుజం మీద వేసుకొని అతను కూడా ఆ పరుగు పందెంలో నడిచాడు. మీరు ఆలోచించండి, మన జీవితాలలో కూడా మన దేవుడు కూడా అంతే గొప్పవాడు. మన పాపాన్ని దేవుడు చూడడు, మన పాపాన్ని దేవుడు లెక్క చేయడు. ఎప్పుడు మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు అనే నమ్మకము మనము కలిగి ఉండాలి. డెరిక్ ఒక ఉద్దేశంతో ఆ పరుగు పందాన్ని ప్రారంభించాడు. ఆ ఉద్దేశం గురించి నిన్న మనం వివరించుకున్నాం. అతను ఒక ప్రణాళికతోని ఆ పరుగు పందెంలో పాల్గొన్నాడు. ఆ ప్రణాళికలో అతను మొట్టమొదటి చేసింది ద ప్లాన్ ఏంటిది అంటే ఒక క్రమశిక్షణమైన జీవితాన్ని మొట్టమొదటిగా ఆయన జీవించాడు. అదేవిధంగా ఎలాంటి శోధనలని ఎదుర్కొనే శక్తిని ఆయన సమకూర్చాడు. అదేవిధంగా ఆ పరుగు పందాన్ని ఆ రూల్స్కి అనుగుణంగా ప్రాక్టీస్ చేశాడు. ప్రతి దినం ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ పరుగు పందెంలో పాల్గొనలేడు. అతను ఒక క్రమశిక్షణమైన జీవితాన్ని అతను జీవించాడు. మనం ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? నేను కూడా నా వ్యక్తిగతంగా నేను ఎలాంటి క్రమశిక్షణమైన జీవితాన్ని జీవిస్తున్నానా లేదా అనేది నేను గమనించుకోవాలి. నా విశ్వాస జీవితంలో ఎన్ని శోధనలు నాకు ఎదురైనా నేను అవి ఎదుర్కోగలుగుతున్నానా లేదా అనేది నేను గమనించాలి. అతని పరుగు పందాన్ని ప్రాక్టీస్ చేసేవాడు. అతను రూల్స్కి అనుగుణంగా ప్రాక్టీస్ చేసేవాడు. మనకి రూల్స్ ఏవి? మనకి ఇన్స్ట్రక్షన్ బుక్ ఏది? పరిశుద్ధ గ్రంథం. మనం ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి, మనం ఏ విధంగా జీవిస్తే మనకి ఏమి లభిస్తుంది అనేది మన పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడ్డది. అలాంటి రూల్స్ని మనము ఫాలో అవుతున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. నాతో పాటు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనను, యెహోవా వాని నడతను స్థిరపరచెను. అవును, మన జీవితాల్లో మనం కూడా ఎన్నో ప్రణాళికలు వేస్తాం. మనం కూడా అనుకుంటాం ఇలా జీవించాలి, నేను ఇది సహకరించాలి, నా లైఫ్లో ఇలా ఉండాలి, ఇలాంటి వస్తువులు ఉండాలి, ఇలాంటి లైఫ్ని నేను జీవించాలి అని మనం కూడా ఆలోచిస్తాం. డెరిక్ కూడా అదే ఆలోచించాడు. నేను ఎలా పరిగెత్తాలి, నేను ఇంత క్రమశిక్షణగా నేను ఉన్నాను, ఎన్నో శోధనలను నేను ఎదుర్కొన్నాను, నేను రూల్స్ కంప్లీట్గా ఫాలో అయ్యాను, నేను ఈ పరుగు పందాన్ని రెగ్యులర్గా నేను ప్రాక్టీస్ చేశాను, ఈరోజు విజయం నాదే అనే విధంగా అదే ప్రణాళికతోని ఆ పరుగు పందెంలో అతను నిలబడ్డాడు. 1992 సమ్మర్ బార్సిలోనా ఒలింపిక్స్ 400 మీటర్లో అతను గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆ కాలంలో. కానీ ఏం జరిగింది? అతను ప్రణాళిక అతను అనుకున్నట్టు జరగలేదు. మన జీవితాలలో కూడా మనం అనుకున్నట్టు కొన్ని విషయాలు జరగవు. మనము ఎన్నో విషయాలు మనము ఆలోచిస్తాం. మన జీవిత విధానము, మన ఆలోచనలు, మనం ఎన్నో విషయాల గురించి మనం ఆలోచిస్తాం. కానీ మనం అనుకున్నట్టు మన జీవితాలు జరగవు. అలా జరగనప్పుడు మనము ఏ విధంగా జీవించాలి? మన విశ్వాస జీవితాన్ని ఏ కవచంతో మనము కాపాడుకోవాలి? మీరు సమయం ఉన్నప్పుడు
పౌలు గారు రాసిన ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 20 వరకు మీరు చదవండి. ఎలాంటి కవచాలు మనము ధరించుకోవాలి అనేది పౌలు గారు అద్భుతంగా రాశారు. అలాంటి విశ్వాసము అనే కవచాల్ని మనము ధరించుకోవాలి. మనం అనుకున్నట్టు మన జీవిత విధానము లేనప్పుడు అలాంటి విశ్వాస జీవితాన్ని మనము జీవించాలి. మనం అనుకున్నట్టు మన జీవితం సాగట్లేదు, మనం అనుకున్నట్టు మన పనులు అవ్వట్లేదు, మనం అనుకున్నట్టు నా రిలేషన్షిప్ అలా లేదు అని అనుకున్నప్పుడు మనలో చాలామంది ఏమనుకుంటామంటే ఇంకా ఇది మానేయాలి, ఈ రిలేషన్షిప్ని ఇక్కడికే అంతం చేయాలి, ఈ పని ఇంకా నాకు జరగదు అని మనము ఆగిపోవాలి అని మనం ఆలోచిస్తుంటాం. కానీ నీ ప్రతి కష్టాన్ని, మీ ప్రతి బాధని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వండి. దేవుడు ప్రతి కష్టానికి, ప్రతి బాధకి ఒక జవాబిచ్చే దేవుడు మనతో ఉన్నాడు అనే నమ్మకము మనము కలిగి ఉండాలి. ఇందాక వీడియోలో చూసినప్పుడు డెరిక్ ఆ బాధలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆ బాధలో ఉన్నప్పుడు అక్కడే ఆగిపోయాడా? ఆ బాధలో ఉన్నప్పుడు తిరిగి చూశాడా? ఏం చేశాడు? ఆ బాధలో ఉన్నప్పుడు ఆగలేదు. ఆ బాధలో ఉన్న ఈ పరుగు పందాన్ని నేను కొనసాగించాలి అనేది ఆలోచించాడు. అదేవిధంగా నేను ఇంత దూరం ఉరికాను, 250 మీటర్లు ఉరికాను, నాకెందుకు ఇలా జరిగింది అని నిరాశ పడిపోయి ఆగిపోయాడా? ఆగలేదు. ఆయన ఎంత దూరం ఉరికినా నా గమ్యంకి నేను చేరాలి, నా గమ్యంకి నేను చాలా అతి సమీపంలో ఉన్నాను, నేను పెట్టుకున్న ప్రణాళిక, నా క్రమశిక్షణ, నా ప్రాక్టీస్, నేను ఏ విధంగా నా శోధనలో ఎదుర్కొన్నానో అవన్నిటినీ నేను ఇక్కడ అవలంబించాలి అనే యోచనతోని అతను ముందుకి సాగాడు. మన జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో మనం అనుకుంటాం, బ్రదర్ నేను నా వైవాహిక జీవితంలో ఇన్ని సంవత్సరాలు దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు ఆయన ఎందే విశ్వాసంగా జీవిస్తున్నాను, నా భర్తని మార్చుతారని, నా భార్యను మార్చుతారనే నమ్మకంతో ఉన్నాను, ఇక నాతో కావట్లేదు అని మీరు ఆలోచిస్తారా? ఎప్పుడు మీరు మీ జీవితాల్లో తిరిగి చూడాలి అని అంటే ఎంత దూరం నేను వచ్చాను, నా గమ్యంకి నేను ఎంత సమీపంలో ఉన్నాను అనేదే మీరు చూడాలి. డెరిక్ అదే చేశాడు. మీ వైవాహిక జీవితంలో ఇంత దూరం వచ్చాక మీరు ఆగిపోవాలి అని ఆలోచిస్తుంటే అలా చేయకండి. చాలామంది యవనస్తులు నాతో మాట్లాడినప్పుడు అన్నారు, అన్నా నేను ఎంతో కష్టపడ్డాను అయినా నేను పాస్ కావట్లేదు, నేను ఎన్నో రాత్రులు నైట్ అవుట్ చేశాను అయినా నేను పాస్ కావట్లేదు అని మీరు ఆలోచిస్తుండొచ్చు. ఏ సమయంలో ఏది జరగాలో దేవుడికి తెలుసు. మీ కష్టానికి ఫలితం తప్పనిసరిగా దేవుడు ఏ సమయంలో ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఆ కష్టానికి ఫలితం దేవుడు మీకు ఇస్తాడు. ఈ రోజుల్లో న్యూస్ పేపర్లో ఒక విషయం వచ్చింది. యవనస్తులు ఇద్దరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. అవును కదా? ఎంత కష్టము మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం. సామాన్యులు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అంటే చాలా కష్టం. పేపర్లో వాళ్ళ గురించి చదివేటప్పుడు వాళ్ళు అన్నారు, మేము మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు మేము ఎన్నో అస్థిపంజరాలను చూసాము, ఎన్నో శవాలను చూసాము, మేము కొంచెం భయపడ్డాం, కానీ మా గమ్యం మేము చేరాలని మేము నిశ్చయించుకున్నాం కాబట్టే మేము వెళ్ళాము అని అన్నారు. నేను ఆలోచించాను, వాళ్ళు కానీ ఆ శవాలను చూసినప్పుడు, ఆ అస్థిపంజరాలను చూసినప్పుడు వాళ్ళు వెనుకకు తిరిగి చూస్తుంటే ఆగిపోయేవారు. అవును కదా? అదేవిధంగా మన జీవితాల్లో కూడా మన కష్టాలు, మన నష్టాలు, మన బాధలు ఉన్నప్పుడు మనం వెనుక తిరిగి చూడదు, మన పాత అలవాట్లకి మనం వెళ్ళకూడదు. అంత కష్టమైన మౌంట్ ఎవరెస్ట్ వాళ్ళు ఎక్కగలిగారు అని అంటే ఒక బలమైన సంకల్పంతోనే వాళ్ళు ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగారు. ఎప్పుడైనా వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు వాళ్ళు గమ్యంనే చూశారు, కానీ వాళ్ళు చూసిన కష్టాలు, వాళ్ళు పడ్డ నష్టాలను కానీ వాళ్ళు చూడలేదు. మీరు కూడా మీ జీవితాల్లో ఒక ఎత్తైన స్థానంకి మీరు వెళ్ళాలి అని అనుకుంటే ముందు మీ గమ్యాన్ని చూసే మీరు నడవాలి, కానీ మిమ్మల్ని వేధిస్తున్న మీ పాత జీవితాన్ని మీరు చూడకూడదు. మీ పాత జీవితాన్ని మీరు వెనుకకి తిరిగి చూడటం దేవుడికి కూడా నచ్చదు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. లోతు భార్య, దేవుడు ఏమన్నారు? మీరు ముందుకే చూసి నడవండి కానీ వెనుకకి తిరిగి చూడకండి అని అన్నారు. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనుకకి తిరిగి చూసింది. ఏమైంది లోతు భార్యకి? అదేవిధంగా మనం కానీ మన గత జీవితంలోనే ఆగిపోతే మన కొత్త జీవితాన్ని ఎప్పుడు చూస్తాం? కొత్త జీవితం ఎప్పుడు తెలుసుకుంటాం? మన గత జీవితాన్ని మనం వదిలి మన నూతనమైన జీవితంలో మనము ప్రారంభించాలి. నూతన జీవితంలో మనం ఎంటర్ కావాలి. అలాంటి జీవితం మనం జీవించాలి. అక్కడ డెరిక్ అతని పరుగు ఒక కుంటి నడకగా మారినప్పుడు అతనికి ఎవరు సహాయం చేశారు? అక్కడ ఉన్న అఫీషియల్స్ రాలేదే, అక్కడున్న వేరే క్రీడాకారులు ఆగిపోయి అతనికి సహాయం చేయలేదే. ఎవరు చేశారు? ఏ మనుష్యుడు అక్కడ సహాయం చేశారు? అతని తండ్రి అతనికి సహాయం చేశాడు.
అతన్ని తీసుకొని, నాన్న నేను నీతో ఉన్నాను, పరుగు పందెంలో ఉన్న గమ్యాన్ని మనం ఇద్దరం కలిసి చేరుదాము అని అనుకున్నారు. అక్కడ డెరిక్ ఉద్దేశము, డెరిక్ ప్రణాళిక ఏది పని చేయలేదు. అతనికి అక్కడ బహుమతి కూడా లభిస్తుంది అనే ఆశ కూడా అతనికి లేదు. కానీ గమ్యము చేరాలి అనే ఒకే సంకల్పంతో అతను ముందుకు సాగాడు. ఆ సమయంలో అతని తండ్రి అతనికి సహాయపడ్డాడు. మన జీవితాలలో కూడా మన కుటుంబ సభ్యులు, మన తల్లిదండ్రులే మనకి సహాయపడతారు ఈ లోకంలో. కానీ తల్లి అయినా మరచును, కానీ మన తండ్రి అయిన దేవుడు మనల్ని మరచడు. మన ఏ కష్టాల్లో ఉన్నా, మన ఏ నష్టాల్లో ఉన్నా, మనం అనుకున్నట్టు మన జీవితం సాగకపోయినా మన దేవుడైన తండ్రి మనతో ఉన్నాడు. ప్రతి అడుగులో అతను మనకి వెలుగు చూపెట్టి మనల్ని నడిపిస్తాడు అనే నమ్మకము మనము కలిగి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ జీవితము అనే పరుగు పందెము, ఈ జీవితంలో మీరు ఒంటరిగా లేరు. మీ జీవితం అనే పరుగు పందెంలో దేవుడు కూడా మీతో ఉన్నాడు. ఆ జీవితం కొనసాగించేటప్పుడు ప్రతి అడుగులో దేవుడు మీతోను కూడా అడుగు వేస్తున్నాడు అనే నమ్మకము మనం కలిగి ఉండాలి. మీరు మరవకండి, ఏ విధంగా డెరిక్ అయితే సహాయం చేస్తాడో దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. ఈరోజు మీరు మీ కష్టాలతో మీరు మేల్కొన్నారా? మీ బాధలతో మీరు మేల్కొన్నారా? మీరు కష్టాలతోని బాధలతో మీరు మేల్కొంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు మేల్కొన్నారు అనేది మీరు మర్చిపోకూడదు. ఎంతోమంది గత రాత్రి సంతోషంగా గడిపిన వారు ఈరోజు మేల్కొనలేదు ఈ ఉదయాన్న, కానీ మనం మేల్కొన్నాం. దేవుని నామానికి స్తోత్రం మనము చెల్లించాలి. మన వ్యక్తిగత జీవితాలలో ఎవరినైనా మనం బహుగా ప్రేమించిన వ్యక్తులను కానీ, మనకి ఇష్టమైన వారిని మన జీవితాల్లో దూరమైన, మన చదువులలో మనం సరైన మార్క్స్ మనకి రాకపోయినా, మనం సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినా, యవనస్తులు ప్రత్యేకంగా ఏం చేస్తారు? తొందరపాటు నిర్ణయాలు, హేస్టీ డెసిషన్స్ తీసుకుంటారు. ఇక నాకు ఎవరు లేరు, నేను చనిపోతే బెటర్, ఇంకా నేను మానుకోవాలి, ఈ జీవితం అనే పరుగు పందాన్ని ఇక్కడితోనే ఆపేయాలని ఆలోచిస్తారు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, God will never take something away from you without the intention of replacing it with something better. మీ జీవితాల్లో ఏదైనా లేదు అని మీరు బాధపడుతుంటే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ జీవితాల్లో మీకు ఏదైనా లోటు కల్పించారు అని అంటే దాన్ని అత్యున్నతమైన దానితోని రిప్లేస్ చేస్తారు. కాబట్టి ఆ లోటు మీకు కల్పించారు. దేవుడు నాకు ఇది లేదు, నాకు అది లేదు అని మీరు బాధపడే కంటే, దేవుడు నాకు ఈ వస్తువు నా జీవితంలో లేదంటే దీనికంటే మంచిది దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మకము మనము కలిగి ఉండాలి. తొందరపాటు చర్యలలో ప్రాణాలు తీసుకుంటాం, కానీ తొందరపాటు చర్యలలో మనం నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే దానికంటే దేవుని యందు నమ్మకం కలిగి మనం జీవిస్తే మన జీవితము ఒక సక్సెస్ఫుల్ జీవితం మనం జీవించగలుగుతాం. నాతో పాటు దేవుని ప్రణాళిక మన పట్ల ఎట్లుంది అనేది నేను ఒక వాక్యం ద్వారా బలపరుస్తాను. నాతో పాటు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నెరవేర్చుదను, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇవి యెహోవా వాక్కు. అవును, మన జీవితాల్లో దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు, మనకి హాని చేసేది దేవుడు కాదు. దేవుణ్ణి దూషిస్తుంటాం, కానీ దేవుని యందు విశ్వాసము నమ్మకంతో మనము జీవించాలి. మీరు వీడియోలో డెరిక్ ఆ పరుగు పందాన్ని ఓడిపోయాడు, కానీ ఆ పరుగు పందెంలో ఆయన ఓడిపోయిన 65,000 మంది హృదయాలని అతను గెలుచుకోగలిగాడు. మన జీవితాల్లో మనం ఒక్కటి గమనించాలి, మనము ఓడిపోయినా గెలుపు పొందిన వారమే. మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే యాకోబు గారు యోసేపు గారిని కోల్పోయారు, నా కుమారుడు చనిపోయాడు అని అనుకున్నారు. కానీ యాకోబు గారికి కష్టం వచ్చినప్పుడు కుమారుడు ఎలా తిరిగాడు? రాజు తర్వాత రాజులాగా తిరిగి వచ్చాడు. అవును, అదేవిధంగా మన జీవితాల్లో మనం ఏదైనా కోల్పోయాము అని మనం బాధలు ఉన్నప్పుడు దేవుడు దాన్ని రెట్టింపుగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా యేసు ప్రభువారిని సాతాను కూడా నమ్ముతుంది. నాతో పాటు మీరు యాకోబు 2వ అధ్యాయం 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావా? అలాగు నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. అవును, దేవుడు అంటే దెయ్యాలు కూడా వణుకుచున్నాయి. కానీ నేను మొన్న ఆలోచించాను, దేవుడు యేసు సిలువ మీద ఉన్నప్పుడు సాతాను ఎంతో ఆనందించింది, ఇతన్ని కూడా నేను జయించాను, ఇతనికి ఇన్ని రోజులు నేను వణకాను కానీ ఇతన్ని కూడా నేను జయించాను, ఈయన కూడా మరణించబోతున్నాడు అని. కానీ ఆ ఆనందం ఎన్ని రోజులు ఉన్నది? 3 రోజులు. కానీ ఆ 3 రోజుల్లో కూడా
తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. 3 రోజుల తర్వాత ఏం జరిగింది? పునరుద్ధానుడైన దేవుడు తిరిగి వచ్చాడు. ఈరోజు మనలో ఆ దేవుడు, సజీవమైన దేవుడు ఉన్నాడు. సాతాను ఓడిపోయిందా లేదా? సాతాను ఓడిపోయింది. అక్కడున్న వారందరూ, అపవాదులందరూ ఓడిపోయారు. సజీవమైన దేవుడు మనతో ఉన్నాడు. సాతానుడు ఏమనుకున్నాడు? యేసు తన పరుగు పందెంలో ఓడిపోయాడు అని అనుకున్నాడు. కానీ పరుగు పందెం గెలిచింది ఎవరు? యేసు ప్రభువే. మళ్ళీ 3 రోజుల తర్వాత పునరుద్ధానుడై లేచాక ఏ మరణము అనే శక్తి సాతానుడి దగ్గర ఉన్నదో ఆ మరణం అనే శక్తిని దేవుడు జయించాడు. ఇప్పటి వరకు అన్నయ్య మీరు బైబిల్లో చెప్పినవి బాగానే ఉన్నాయి, మన ఓటమిలో కూడా గెలుపుందని మీరు ఎలా అనగలుగుతారు అని అంటే, చరిత్రలో కొంతమందిని నేను మీకు చూపెడతాను. అబ్రహాం లింకన్, అతను యుఎస్ బెస్ట్ ప్రెసిడెంట్ అవ్వడానికి ముందు అతను ఏమయ్యాడు? అతను ఎన్నో ఎలక్షన్స్ ఓడిపోయాడు. అతను ఓడిపోయాడు కాబట్టే ఇంకా బలంగా, ఇంకా శక్తివంతంగా తిరిగి రాగలిగాడు. మీరు మీ ఓటమిలో ఎలాంటి స్వభావంతో ఉన్నారు, ఎలాంటి విశ్వాసము మీరు కలిగి ఉన్నారు మీ ఓటమిలో? డెరిక్, అతను ఓడిపోతున్నాడు అని తెలిసిన ఒక సంకల్పంతో అతని గమ్యాన్ని చేరాడు. మనం కూడా మన ఓటమిలో మన స్వభావం ఎలా ఉంది, మన విశ్వాస జీవితము ఎలా ఉంది, మన ఉద్దేశం, మన ప్రణాళిక దేని కొరకు? నిత్య జీవం కొరకు. ఆ నిత్య జీవము అనేది మన గమ్యం. ఆ గమ్యం చేరడానికి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు ఎదురైనా పరాక్రమశాలి అయిన దేవుడు మనతోడున్నాడు అనే నమ్మకము మనము కలిగి ఉండాలి. నాతో పాటు రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మన విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు. ఇఫ్ గాడ్ బీ ఫర్ అస్, హూ క్యాన్ బీ అగెయిన్స్ట్ అస్? ఎవరున్నా, ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఇంకా దేనికి భయపడే అవసరం లేదు. ఈ వచనం నా జీవితాన్ని మార్చిన వచనం. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడు అనే మాట. ఈరోజు మీరు ఎలాంటి కష్టాలు, ఎలాంటి నష్టాలు ఉన్నా దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించి ఒక యేసు అనుచరుడిగా మీరు మారండి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు. ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. జీవితము అనే పరుగు పందెం 2వ భాగం వచ్చే వారం మనము చెప్పుకుందాం. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.